ఆస్ట్రేలియాలోని సిడ్నీలో యూదులపై జరిగిన ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. బాండీ బీచ్లో ఉత్సవం జరుపుకుంటున్న వారిపై ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఇక ఈ దుర్ఘటనలో మొత్తం 16 మంది మరణించగా 38 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. అయితే ఈ ఉగ్రదాడి ఘటనపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బీచ్లో జరిగిన ఉగ్రదాడి తండ్రి కొడుకులకు పనే అనే దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఇక నిందితులు సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్ కాల్పులకు పాల్పడినట్లు నిర్ధారించారు. సాజిద్ పండ్ల దుకాణం నిర్వహిస్తూ ఈ కాల్పులకు పాల్పడ్డాడు. ¿Qué está pasando? ¿Dónde? Alicia, escucha, Alicia, que está pasando. Algo está pasando, pero no sé qué. Pero ¿a dónde va la duro? Perro, ¿qué pasó? ¿Qué está pasando? ¿Dónde? Alicia, escucha, Alicia, que está pasando. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో యూదులపై జరిగిన ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బాండీ బీచ్లో ఉత్సవం జరుపుకుంటున్న వారిపై ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఇక ఈ దుర్ఘటనలో మొత్తం 16 మంది మరణించగా 38 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. అయితే ఈ ఉగ్ర ఘటనపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బీచ్లో జరిగిన ఉగ్రదాడి తండ్రి కొడుకుల పనే అని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. నిందితులు సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్ కాల్పులకు పాల్పడినట్లు నిర్ధారించారు. సాజిద్ పండ్ల దుకాణం నిర్వహిస్తూ ఈ కాల్పులకు పాల్పడ్డాడు. ¿Qué está pasando? ¿Dónde? Alicia, escucha, Alicia, que está pasando. Algo está pasando, pero no sé qué. Pero ¿a dónde va la duro? Perro, ¿qué pasó? మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ యువకుడు బలయ్యాడని ఘటన స్థానికంగా కలకలం రేపింది. అంకిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద లారీని బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇక ప్రమాదంలో బైక్ పై ఉన్న సాయి రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడు బొమ్మల రామారం మండలం రంగాపురం గ్రామానికి చెందిన సాయి ప్రసాద్ గా పోలీసులు గుర్తించారు. సాయి ప్రసాద్ సైనిక్పూరిలో బ్యాటరీ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇక ఎప్పటిలాగే షాపు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడని స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ యువకుడు బలయ్యాడైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇక అంకిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద లారీని బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బైక్ పై ఉన్న సాయిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడు బొమ్మల రామారం మండలం రంగాపురం గ్రామానికి చెందిన సాయి ప్రసాద్ గా పోలీసులు గుర్తించారు. ఇక సాయి ప్రసాద్ సైనిక్పూరిలో బ్యాటరీ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే షాపు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడని స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కన్నుమూశారు. ఇక దేశంలో అత్యంత వృద్ధ ఎమ్మెల్యేగా పేరు పొందిన షానూనూరు శివశంకరప్ప తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. ఇక కర్ణాటకలోని దావనగేరే సౌత్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వయస్సు మీద పడటంతో శామనూరు శివశంకరప్ప గత కొన్ని రోజులుగా అనేక సమస్యలతో బాధపడుతున్నారట. వైద్యులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పూట శామనూరు శివశంకరప్ప తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా 1969 సంవత్సరంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో పార్లమెంటు సభ్యుడిగా కూడా పనిచేశారు. ఇప్పటి వరకు 6 సార్లు గెలిచిన శామనూరు శివశంకరప్ప పదవిలో ఉండగానే మరణించారు. ఇక ఈ మరణంపై రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దాడిపై ఎన్ఐఏలో విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 8 నెలల విచారణ తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ ఈరోజు జమ్మూలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ముందు పహల్గాం ఉగ్రదాడి కేసులో ఛార్జ్షీట్ను దాఖలు చేయనుంది. ఇక ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, కుట్రదారుల పాత్ర, సాక్ష్యాలను పొందుపరుస్తూ ఎన్ఐఏ ఈ ఛార్జ్షీట్ను సమర్పించనుంది. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాద నెట్వర్క్ను ఛేదించేందుకు కృషి చేసింది. ఇక ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ఈ కేసులో కీలక పరిణామంగా భావిస్తున్నారు. పహల్గాం ప్రాంతంలో జరిగిన ఈ ఉగ్రదాడి దేశ భద్రతకు సంబంధించిన తీవ్రమైన అంశం కావడంతో ఎన్ఐఏ దీనిపై లోతైన దర్యాప్తు జరిపింది. ఈ ఛార్జ్ షీట్ ద్వారా ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు, వారికి సహాయం చేసిన స్థానిక లేదా అంతర్జాతీయ వ్యక్తుల పాత్ర, ఈ కుట్ర వెనుక గల కారణాలు వంటి పూర్తి సమాచారం కోర్టుకు సమర్పించనుందని భావిస్తున్నారు. ప్రత్యేక కోర్టులో ఈ ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత కేసు విచారణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది.
రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ సంవత్సరం ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దాడిపై ఎన్ఐఏలో విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 8 నెలల విచారణ తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ ఈ రోజు జమ్మూలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ముందు పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఛార్జ్ షీట్ను దాఖలు చేయనుంది. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, కుట్రదారుల పాత్ర, సాక్ష్యాలను పొందుపరుస్తూ ఎన్ఐఏ ఈ ఛార్జ్ షీట్ను సమర్పించనుంది. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాద నెట్వర్క్ ను ఛేదించేందుకు కృషి చేసింది. ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ఈ కేసులో కీలక పరిణామంగా భావిస్తున్నారు. పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఈ ఉగ్రదాడి దేశ భద్రతకు సంబంధించిన తీవ్రమైన అంశం కావడంతో ఎన్ఐఏ దీనిపై లోతైన దర్యాప్తు జరిపింది. ఇక ఈ ఛార్జ్ షీట్ ద్వారా ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు, వారికి సహాయం చేసిన స్థానిక లేదా అంతర్జాతీయ వ్యక్తుల పాత్ర, ఈ కుట్ర వెనుక ఉన్న గల కారణాలు వంటి పూర్తి సమాచారం కోర్టుకు సమర్పించబడుతుందని భావిస్తున్నారు. ప్రత్యేక కోర్టులో ఈ ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత కేసు విచారణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.